ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదినము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ మన ఆత్మీయ జీవితంలో మనం బలపడటకై దేవుడు మనకు ఈ మంచి అవకాశాన్ని దయచేస్తున్నందుకై దేవునికి వందనాలు తెలియపరుస్తున్నాను. ఇర్మియా గ్రంథం నుండి మనం వరుసగా వాక్య ధ్యానాలు వింటూ ఉన్నాం. ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పరచిన లేఖన భాగము ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయము 21వ వచనం నుండి 32వ వచనం వరకు. ఈ భాగంలో నుండి మనం ముందుగా 31, 32 వచనాలు చదువుకుందాం. ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు ఇదే: గర్విష్ఠుడా, నేను నీకు విరోధినై ఉన్నాను. నీ దినము వచ్చుచున్నది, నేను నిన్ను శిక్షించు కాలము వచ్చుచున్నది. గర్విష్ఠుడు తొట్టిల్లి కూలును, అతని లేవనెత్తువాడెవడను లేకపోవును. నేను అతని పురములలో అగ్ని రాజబెట్టెదను, అది అతని చుట్టుపట్లన్నిటినీ కాల్చివేయును. ఈనాటి లేఖన భాగం ఆధారముగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా గర్వం తెచ్చిన భయంకర పరిస్థితి. ద హారర్స్ బ్రాట్ బై ప్రైడ్. నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే బబులోను పూర్తిగా నాశనం చేయబడుతుందని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. బబులోను నాశనం చేయబడడానికి కారణం ఏమనగా ఈ బబులోను దేవునికి వ్యతిరేకంగా గర్వంగా నిలబడినటువంటి పరిస్థితిని బట్టి దేవుడు దాన్ని నాశనం చేయనయ్యున్నాడు. వారు యెరూషలేములోని దేవాలయాన్ని నాశనం చేసినప్పుడు వారి యొక్క గర్వం ఎంత గొప్పగా ఉందో అది కనపరచబడింది. దేవుడు వారి అహంకారాన్ని ఎత్తి చూపాడు మరియు వారు ఏదైతే నాశనం చేశారో దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని వారు అనుభవించేటట్లుగా దేవుడు చేస్తానని వారికి తెలియజేస్తున్నాడు. వారు ఏం చేశారో వారికి కూడా అదే జరుగుతుందని దేవుడు ముందే చెప్పినట్లుగా వాక్యంలో మనం చూస్తాం. బబులో ఉన్నటువంటి యువకులు, అందులోని సైనికులు అందరూ కూడా పడిపోతారు. వారి యొక్క నగరాలు అన్నీ కూడా కాల్చివేయబడుతూ ఉంటాయి. ఆ రోజున బబులోనుకు సహాయం చేయడానికి ఎవరు కూడా ఉండరు అనేది దేవుని వాక్యము తెలియజేస్తుంది. ఈ భాగంలో దేవుడు ఏమై ఉన్నాడు, ఆయన ఎవరు అని మనం ఆలోచించినట్లయితే 25 నుండి 28 వచనాల్లో దేవుడు తనకు వ్యతిరేకంగా నిలబడినటువంటి గర్వాన్ని శిక్షిస్తాడు. గర్వంతో ఉన్నటువంటి వారిని దేవుడు శిక్షిస్తాడు అనేది లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంది. ముందుగా యూదాను క్రమశిక్షణలో పెట్టడానికి దేవుడు బబులోన్ను ఒక సాధనంగా, ఒక ఆయుధంగా ఆయన ఉపయోగించుకున్నప్పటికీ ఈ బబులోను వారు ఆలయాన్ని నాశనం చేసే విషయంలో, ఆలయాన్ని ధ్వంసం చేయడంలో వారు దేవుణ్ణి అవమానించినటువంటి పరిస్థితి కనబడింది. తనను అవమానించడంలో బబులోను గర్వాన్ని వారు చూపించినందున దేవుడు వారి గర్వాన్ని క్షమించలేదు. దీన్ని బట్టి మనం గమనించాల్సినటువంటి లేదా తెలుసుకోవాల్సిన విషయం ఏమనగా, మనకు దేవుడు ఏదైనా పని అప్పగించినప్పుడు, ఏదైనా స్థానాన్ని దేవుడు మనకిచ్చినప్పుడు మనకి ఇవ్వబడినటువంటి ఆ స్థానాన్ని, మనకి ఇవ్వబడినటువంటి శక్తిని ఎలా ఉపయోగించుకుంటున్నామనే దాన్ని బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. కాబట్టి మనకి ఇవ్వబడినటువంటి స్థానాన్ని సరిగ్గా మనం ఉపయోగించుకోవాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇందులో దేవుడు మనకు నేర్పే పాఠాన్ని కూడా మనం ఆలోచన చేసినట్లయితే 21 నుండి 32 వచనాల్లో అధికార దుర్వినియోగము గొప్ప అవినీతి ప్రమాదానికి దారితీస్తుంది. దేవుడు బబులోనుకు శక్తి ఇచ్చినప్పుడు వారు తమ స్వంత బలాన్ని భరించలేక, వారికి ఉన్నటువంటి బలాన్ని వారు సరిగ్గా ఉపయోగించుకోలేకుండా దాన్ని దుర్వినియోగం చేశారు. దీంట్లో మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏమనగా, దేవుడు మనకు బలాన్ని ఇచ్చినప్పుడు, అధికారాన్ని ఇచ్చినప్పుడు మన ఇష్టాన్ని ఇతరులపై మనము బలవంతంగా రుద్దకూడదు. మనం అధికారంలో ఉన్నామని చెప్పేసి దాన్ని ఇతరులపైన మోపకూడదు అనేది దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. మన పొరుగు వారిని కానీ ఇతరులను కానీ అణిచివేయడానికి మనము ఈ యొక్క అధికారాన్ని వాడుకోకూడదు అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఈ యొక్క దేవుడిచ్చినటువంటి అధికారాన్ని సరిగ్గా వినియోగించకపోతే, గర్వంతో మనం ప్రవర్తించినట్లయితే దేవుని యొక్క తీర్పు మనం పొందుకుంటూ ఉంటాం. కాబట్టి మనం ఇతరులను అణిచివేయడానికి, నాశనం చేయడానికి దేవుడు మనకిచ్చినటువంటి అధికారాన్ని, లేక దేవుడు మనకిచ్చినటువంటి డబ్బును, ఇలాంటి సాధనాల్ని మనం వారిని అణిచివేయడానికి కాకుండా దేవుడికి కొరకు మనం వాడి వారంగా ఉండాలి. దేవుని కొరకు మనం ఉపయోగించాలి. సో వారిని అణిచివేయడానికి మనం ఉపయోగించకుండా జాగ్రత్త పడాలి అనేది దేవుడు మనకి లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు.
కాబట్టి అనుదినము దేవుని యొక్క మార్గంలో మనం నడుస్తూ ఎలాంటి గర్వం మన జీవితంలో రాకుండా మనం చూసుకోవాలనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. గర్వము మన జీవితంలో ఎప్పుడైతే ఏర్పడుతుందో అది నాశనానికి దారితీస్తుంది. కాబట్టి మన జీవితంలో ఎటువంటి అహంకారమైన మనసుతో కానీ గర్వంతో కానీ మనం ఉండకుండా తగ్గింపు కలిగి వినయం కలిగి దేవుడిచ్చినటువంటి స్థానాన్ని బట్టి కృతజ్ఞత చెల్లిస్తూ దేవుడిచ్చినటువంటి అధికారాన్ని మనం సరిగ్గా ఉపయోగిస్తూ దేవుని ఘనపరిచే విధంగా జీవించాలి అనేది దేవుడి లేఖన భాగం ద్వారా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ రీతిగా మనం ప్రతిరోజు దేవుని మహిమ కొరకు మనం జీవించేలాగా దేవుడు మనల్ని ఉంచినటువంటి స్థానంలో దేవుని ఘనపరిచే విధంగా మన జీవితాలు ఉండేలాగున దేవుని సహాయాన్ని కోరుతూ మనం ప్రార్థన చేద్దాం. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ కృప ద్వారా మమ్మల్ని కాపాడుతూ నడిపిస్తున్నందుకై వందనాలు. ప్రభా, మాకు నీవు ఏ స్థానంలో మమ్మల్ని నిలబెట్టినా మేము నీ మహిమ కొరకు జీవించగలటకు సహాయం చేయండి. ప్రజల యొక్క అహంకారాన్ని అణిచివేసే దేవుడవు నీవని గుర్తించుకొని ప్రభా, నీ ఎదుట మేము వినయముగా ఉండటానికి మేము సరిగ్గా తగ్గించుకొని నీ మార్గంలో సాగిపోవడానికి నీ కృప చూపని మీ కృపతో మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని ఈ యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకే మీకు ప్రత్యేక వందనాలు. అనుదినము మీకు అందించబడుతున్న ఈ డైలీ రిఫ్లెక్షన్స్, అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాన్ని మాతో పంచుకోవాలని కోరుతూ ఉంటున్నాను. దేవుని కృప మనకు నిత్యము తోడయుండి కాపాడును కాక. ఆమేన్.